ఈ మాటలు మీకు చెప్పడం వల్ల మాకేమి రాదండి. ఒకప్పుడు తెలియక లోకంలో పిచ్చి పిచ్చిగా తిరిగాము, ఇప్పుడు సత్యాన్ని తెలుసుకున్నాం. అనేక మందికి ఈ మాటలు చెప్పాలని ఊరూరు తిరిగి కూడా ఇక్కడ చెప్తా ఉన్నాం. అందుకని మీరు కూడా తెలుసుకోండి. మీరు యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల మీది ఏ కులమైనా మీ కులం మారదు. మీరు యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల మీరేం బొట్టు గాజు ఏం తీయాల్సిన పని లేదు. మీరు యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల మీరేం మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుని మీరు నమ్ముకోవడం వల్ల ఓన్లీ మీ మనసును మార్చుకోండి, మీ బుద్ధి మార్చుకోండి. గొడవలు పెట్టుకోబాకండి, బూతులు మాట్లాడబాకండి, అబద్ధాలు మాట్లాడబాకండి, బీడీలు సిగరెట్లు తాగబాకండి, మందు తాగబాకండి, అసభ్య కార్యాలు చేయబాకండి. దేవుడికి సాక్షిగా ఉండండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత పేదవాడిగా ఉన్నా పర్వాలేదు, కానీ మన రక్షణ అనే అనుభవాన్ని కలిగి ఉండాలి. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఇది ఒక్కటి చెప్పి మీకు ముగించేస్తాను. ఒక భయంకరమైన ధనవంతుడు ఉన్నాడు, ఒక ఆయన కోటాను కోటీశ్వరుడు ఉన్నాడు. ఆ కోటీశ్వరుడు తిని మిగిలిస్తే ఆ అన్నం మెతుకులు బల్ల కింద వేస్తే ఏరుకొని తినే ఒక పేదవాడు ఉన్నాడండి. అతని పేరు దరిద్రుడు, లాజరు. అంత దరిద్రమైన హీనస్థితిలో ఉన్నాడు. ఆ ధనవంతుడు తిని మిగిలిస్తే ఆ రొట్టె ముక్కలు అన్నం మెతుకులు కింద వేస్తే పాపం తినేవాడు. అవి తినేటప్పుడు ఒళ్ళంతా పాపం ఆయనకి గజ్జి, చర్మవ్యాధి, ఒళ్ళంతా కురుపులు వచ్చి కుక్కలు నాకేయంట. అయినా కూడా దేహి అన్నట్టుగా పెద్ద ఆయన ఇస్తే పాపం తినేవాడు. ఇద్దరు ఒక రోజున చనిపోయారు. చనిపోతే ఈ దరిద్రుడేమో దేవుణ్ణి కలిగి ఉన్నాడు, అబ్రహాము రొమ్మున కొనిపోబడ్డాడు పరలోకానికి, పరదేశికి. ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి వెళ్ళిపోయి ఏమంటున్నాడంటే, తండ్రివైన అబ్రహామా, అయ్యా నేను ఈ నరకంలో యాత్ర పడలేకపోతున్నాను ప్రభువా, ఆ దరిద్రుని పంపించాయా, ఒక్క చిటికెన వేలు గ్లాసులో ముంచి నా నాలుగు మీద వేసినా నేను బ్రతుకుతానేమో, అంత వేడుందయ్యా అని కేకలు పెడుతున్నాడు. అక్కడి నుంచి అబ్రహాం అంటున్నాడు, ధనవంతుడా లేదు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు బీడీలు తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు సారాయి తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు కళ్ళు తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రాందీ తాగావు, నీ ఇష్టం వచ్చినట్టు బీర్లు తాగావు. అందుకే నీకు ఇక్కడ అవకాశం లేదు, నీకు అక్కడే కరెక్ట్ అని చెప్తున్నాడు. అయ్యా సరేనయ్యా, నేనంటే కాలిపోయాను, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, మా అన్నదమ్ముళ్ళు, వాళ్ళకన్నా చెప్తాడు. ఆ దరిద్రుని భూమి మీదకి ఒకసారి పంపించాయా అంటే, లేదు, ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళటానికి లేదు అని అక్కడి నుంచి అబ్రహాం సెలవిస్తున్నాడు. కాబట్టి మనం చనిపోకముందే నీకెన్ని డబ్బులున్నా, నీకెంత తలపొగరైనా, నీకేమీ లేకపోయినా, నీ కుష్టి వ్యాధి ఉన్నా దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుడు లేని జీవితం వ్యర్థమే. ఈ లోకంలో నీకుంటే చికెన్ తెచ్చుకొని తింటావు, ఏమీ లేకపోతే మిరపకాయ ఉప్పేసుకొని తింటావు, కానీ ఎలా బ్రతికావు, ఏం తిన్నావు అనేది ముఖ్యం కాదు. కానీ నువ్వు దేవుణ్ణి కలిగి నమ్మకంగా ఉన్నావా? దేవుడు నమ్ముకుని నమ్మకంగా ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి చేర్చబడతావు. ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం ఉంది.